నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. ప్రత్యేక ఆకర్షణగా సమంత రాజ్ నెడమనూరి వివాహం అయితే జరిగింది. భూతశుద్ధి వివాహం అనేది సమంత రాజ్ జంట అయితే చేసుకున్నారు. అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? అయితే ఇది కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో అయితే ఈ వివాహం జరిగింది. లింగభైరవి ఆలయంలో ఈ జంట అయితే ఒకటైంది. ఇక భూతశుద్ధి అనేది పురాతన వివాహ ఆచారం అని అయితే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వివాహ ప్రక్రియకు సంబంధించి నెట్టింట్లో ఫ్యాన్స్ అయితే తెగ సెర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బాలచంద్ర శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. శర్మ గారు నమస్తే. నమస్కారం సార్. వివాహాల్లో ఇప్పుడు మనకు తెలిసినటువంటి పద్ధతిలో 1-2 వివాహాలు, లేకపోతే మరొకటి ఏదైనా తెలిసి ఉండేటువంటి పరిస్థితి. భూతశుద్ధి వివాహం అనేది మొదటిసారిగా చాలామంది వింటున్నామని సోషల్ మీడియాలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి భూతశుద్ధి వివాహం అంటే? సాధారణంగా మనకున్నటువంటి వివాహ పద్ధతులలో సార్ గాంధర్వ వివాహము, అలాగే రాక్షస వివాహము ఇలాంటివి ఉంటాయి. అయితే మనకు భూతశుద్ధి వివాహం అనేటువంటిది ఎక్కువ శాతం తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో విశేషంగా చేసుకునేటువంటివి. అది కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి వాళ్ళు చేసుకునేటువంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, అసలు భూతశుద్ధి అంటే ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు, మనిషి శరీరం అనేటువంటిది పంచభూత నిర్మాణంగా ఉన్నటువంటిది, అంతే కదండి. అవును. అక్కడ లింగభైరవి అనేటువంటి ఒక దేవతార్చన ఎక్కువ శాతం ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూరులో చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏం చేస్తారు అని అంటే, మనకు ఏదైతే ఏదైనా వివాహం, ఈ భూతశుద్ధి చేసిన తర్వాత వివాహం చేసుకోవాలి అని అంటే 41 రోజుల ముందు నుంచి ప్రతిరోజు కూడా 16 నుండి 16,000 సంఖ్య వరకు కూడా మనం మామూలుగా ఇలా అని శ్వాస తీసుకోవడం ఎలా అయితే చేస్తామో చేసేటప్పుడు, అలాగే విడిచేటప్పుడు మనం ప్రాణాయామం అంటాం కదా, అవును, అలా ప్రాణాయామం చేస్తూ 16 నుండి 16,000 సంఖ్య వరకు కూడా ప్రతి నిత్యము కూడా వారు ఆ యొక్క మంత్రాన్ని, ఎం అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ వారు ఆ యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. ఇలా భోజనం, ఆఖరి భోజనం చేసి, అంటే ఆ రోజులో మనం చేసేటువంటి లాస్ట్ ఫుడ్ తినేటువంటి దానికంటే 4 గంటల ముందు, ఒకవేళ ఏదైనా అల్పాహారం తీసుకుంటే దానికంటే 2.5 గంటల ముందు, ఆఖరిగా మనం తాగేటువంటి నీరు రోజులో దానికంటే 1.5 గంటల ముందు అది అయిపోవాలి. అలా ప్లాన్ చేసుకొని నిత్యం అలా 41 రోజుల పాటు చేసి, అక్కడ నిత్యాగ్నిహోత్రం జరిగితే నిత్యాగ్నిహోత్రంలో పాల్గొని, అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారనంటే, నేను తెలిసి తెలవక నా యొక్క మొదటి వివాహము ఎన్నో రకాలైనటువంటి అంటే తప్పిదముల వల్ల జరిగిందని కానివ్వండి, జాతక సమస్యల వల్ల జరిగిందని కానివ్వండి, ఇంకా మునుముందు ఇలాంటివి జరగకూడదని చేసేటువంటిది ఇది. ఇంకొంతమంది కూడా చేస్తారు, అది వివాహం కోసమే చేయరు. ఈ భూతశుద్ధి అనేటువంటిది వివాహం కోసమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా యాక్టర్సే తీసుకుంటే, సినిమా యాక్టర్స్ చాలా మంది పాపం వాళ్ళ ముందు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు నిజంగా చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే, ఈ భూత శుద్ధి అనేటువంటిది ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ముందున్నటువంటి వాడు, వీళ్ళకి ఆరా పెరిగి అవతల ఉన్నవాడు యాక్ట్ చేస్తున్నాడా, నిజంగానే వాడి సమస్యతో వచ్చాడా, ఇది నిజమా అబద్ధమా అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని విశేషంగా ఈ భూత శుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇది ఎక్కువ శాతం ఎవరు చేస్తారు అని అంటే, పూర్వము ఇంకా కఠినంగా ఉండేదండి. ఇప్పుడు నేను చెప్పింది చాలా సింప్లిఫై చేసినటువంటి మెథడ్. మనకు సద్గురు గారు చాలా సింప్లిఫై చేసి జనాలందరికి ఇచ్చినటువంటిది. పూర్వం అలా కాదు. భోజనం చేసేటువంటి, అంటే ఆచార్య అని అంటాం కదా మనము, వారు పౌర్ణమి నాడు ఫుల్ మీల్స్ బాగా తింటే ఆఖరికి అమావాస్య వరకు కూడా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వస్తారు. అమావాస్య రోజు ఏమీ తినరు. మళ్ళీ అమావాస్య నుండి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వాళ్ళు పౌర్ణమి నాటికి బాగా తింటారు. అది కూడా ఒకటే పూట భోజనం చేస్తారు. 2 పూటలు కూడా తీసుకునే గాలి కూడా చాలా తక్కువ ప్రమాణికంగా గాలిని పీల్చుకుంటారు. ఇలా పూర్వం చేసేవాళ్ళు. రాను రాను ఏమైందనంటే, మనకు అవసరార్థము, ఒక పని కోసము ఈ భూతశుద్ధి అనేటువంటి పూజని, అది కూడా మన ఆంధ్ర ప్రాంతాల్లో, నార్త్ ఇండియా కంటే కూడా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఆ పనులు సిద్ధిస్తాయి, ఆ పనులన్నీ కూడా అవుతాయి అనేటువంటి నమ్మకము చాలా మంది. పూర్వము ధనుష్ గారు కూడా ఇలాంటివి చేసి ఉన్నారు, బయటికి తెలియలేదు అంతే. ఇంకా చాలా మంది, మనకు కర్ణాటక నుండి రాజ్ కుమార్ గారు కూడా
ఈ యొక్క ప్రక్రియలో మెడిటేషన్ లో ఇవన్నీ చేసేవారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆరా అనేది చాలా ఎక్కువ. మనకు ఆరా అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఒక అవతల మనిషి, ఒక మనిషి అనేటువంటి వాడు రాగానే మన ప్రమేయం లేకుండా లేచి నిలబడతాం. ఓకే. అతను మంచి పర్సన్, మంచి భావము, అతను ఎవరు ఏం తెలియదు మనకి. అవును. ఆటోమేటికల్ గా మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు అలా నిలబడతాడు. ఓకే. ఆ ప్రక్రియని పెంచుకోవడానికి చేసేటువంటిదే ఈ భూత శుద్ధి. కాకపోతే సమంత గారు కానీ, లేకుంటే ఈ రాజు నిడమనూరు ఆయన కూడా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఉన్నటువంటి పెరిగినటువంటి వ్యక్తి. ఆయనకు తమిళనాడు అంతా కూడా విపరీతంగా తెలుసు. అక్కడ ఈ ప్రక్రియలన్నీ కూడా ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు హ్యాబిచువేటెడ్ గా చేసినటువంటి ప్రక్రియలు చాలా ఉండి ఉన్నాయి. అలా వారికి తెలుసు, ఆ ప్రకారంగా చేశారు. దాంట్లో ఏంటంటే గతం నుంచి కూడా మనం చూసుకుంటే సమంత గారికి డివర్స్ అయినప్పుడు కూడా పాపం తను ఈషాకు వెళ్ళి చాలా వరకు తన యొక్క మానసిక స్థితిని, ఆరోగ్య పరిస్థితిని నిదానపరచుకోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాము, న్యూస్ లో చూస్తున్నాము. తను క్రైస్తవ పద్ధతుల్లో వివాహాలు జరిగినప్పటికీ తనకు శివుడన్నా, ఈ యొక్క లింగ భైరవి అన్నా విపరీతమైన ఇష్టము. సో తను అలా అక్కడ ఆ యొక్క భూతశుద్ధి చేయించుకొని వివాహం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలనంటే మంచి పరిణామము. చాలా మంది ఇంకా ఇలా మన హైందత్వాన్ని నమ్మి రావాలి, చేంజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే మొదటిసారి చేసుకునేటువంటి వారు కూడా ఈ పద్ధతిని అవలంబించచ్చా? వారికి ఏమైనా జాతక దృష్ట్యా ఈ పద్ధతుల్ని చేయాలా, లేకపోతే నార్మల్గా కూడా ఈ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చా అనేది కూడా చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంది ఏంటంటే మనకి జాతకంలో నవమ స్థానము కర్మస్థానం అంటారు. గత జన్మలో చేసినటువంటి పాపములను బట్టి అన్ని బాగానే ఉంటాయి, వివాహానికి వచ్చేసరికి ఏదో ప్రాబ్లం ఉంటది, లేకుంటే సంతానానికి ఏదైనా ప్రాబ్లం ఉంటది. అలాంటి వారు కూడా ఈ భూత శుద్ధి అనేటువంటి ప్రక్రియని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్తే మన కోసం ఎవరు చేయరు. మన దగ్గర మన తెలుగునాట ఏంటంటే మన కోసం ఒక పురోహితుడు జపం చేయడం, పూజ చేయడం. అక్కడ ఏం చేస్తారు, ఈషాలో మనల్ని కూర్చోబెట్టి మనతో చేయిస్తారు. ఓకే. సో ఈ విధంగా అంటే అక్కడ వాళ్ళు చేసే ప్రక్రియలు చేస్తున్నా మనతో కూడా చేయిస్తారు. సో ఆ కొంత వేరియేషన్ ఉంటుంది, చేయించుకోవచ్చు. వివాహం కావట్లేదు చాలా మందికి, సంతానం అవ్వట్లేదు చాలా మందికి, ఇలాంటి వాళ్ళకు కూడా విపరీతంగా ధన నష్టం వచ్చి, మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఇషా ఫౌండేషన్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకనొక స్టేజ్ లో ఒక 20-30% మంది, అంటే నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు కదా, అతను చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోన్ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు అసలు అక్కడ ఏమి వాడరు, కంప్లీట్ అక్కడ చాలా ఏళ్ళ నుండి మళ్ళీ వెళ్తారు. ఎవరు వాళ్ళు అని అంటే చాలా మంది ఐపీ పెట్టి వెళ్ళిన వాళ్ళు, అంటే వాళ్ళని మోసగించి వ్యాపారంలో బాగా నష్టపోయినటువంటి వాళ్ళు. ఇక మళ్ళీ రీబర్త్ అనేటువంటిది రావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా కామన్ అన్నమాట. ఈషా ఫౌండేషన్ లో మనిషి రావడము అలాంటివి జరగడం. అంటే ఎందుకు ఈషాలోనే ఇది అంత ఫేమస్ అనే దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? వెంటనే ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, అసలు హైందవ ధర్మంలో లేని చాలా పద్ధతులు ఇక్కడ ఉన్నాయంట అని కూడా అడుగుతారు. ఎందుకంటే ఈషా ఫౌండేషన్ అనేటువంటిది ఒక రీహాబిలేషన్ సెంటర్ లాంటిది నా దృష్టిలో. అది ఒక శాస్త్రీయమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్. మానసికంగా కూడా ఉపయోగపడుతుంది. మానసికంగా అంతే అండి. మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఫిజికల్లీ మెంటల్లీ ఇప్పుడు ఉదాహరణకు మనం గానగాపురం తీసుకుంటాం అండి. గానగాపురంకి మీరు పౌర్ణమి రోజు వెళ్తే విపరీతంగా అప్పటిదాకా మన పక్కన మూడిగా ఉన్న పిల్లవాడు తన లోపల ఏమైనా సరే విపరీతమైనటువంటి శక్తులు ఉండుంటే అమాంతం లేచి వెళ్ళిపోయి ఒక పోల్ మీద డాన్స్ వేస్తాడు. ఇప్పుడు అక్కడ మీరు పాదుకలకు పూజ చేస్తారు, అది ఒక గురు స్వరూపం కదా, అక్కడ ఎలా పూజ చేస్తారని మీరు క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు అక్కడ కొంతమంది సిద్ధులు ఉంటారు, అక్కడ వాళ్ళు కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో స్నానం ఆచరిస్తారు. హలో, చెప్పండి, అక్కడ పూజలు చేస్తారు, అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు, అక్కడ వాళ్ళు భంగు కూడా తాగుతారు. ఇదేంటండి మీరు పోయి అక్కడ పూజ చేస్తారు అని అంటే, కొన్ని రకాలైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలనంటే అక్కడ కొన్ని రకాలైనటువంటివి జరుగుతాయి. అలాగే ఈషా ఫౌండేషన్ లో మన ఎక్కడ కూడా మన హైందవ ధర్మంలో లేని కొన్ని మంత్రాలు కానీ లేని కొన్ని ప్రక్రియలు ఉంటాయి.
అవి నా దృష్టిలో ఏంటంటే నేను కూడా వ్యతిరేకించాను అనమాట. ఇదేంటిది ఇది కరెక్ట్ కాదు కదా అని. కానీ చాలా మంది కొంతమంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారనంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏమి నీతో నమాజ్ చేయించట్లేదు, ఓ ప్రభువారా అని చెప్పేసి ప్రేయర్ చేయించట్లేదు. తిరిగి మళ్ళీ ఏమంటున్నారంటే శివుడికి ప్రేయర్ చేస్తున్నారు, మనలో ఉన్నటువంటి బాధ తొలగించుకునేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదేగా, మనం జనాలని ఒక రకమైనటువంటి స్వస్థతను చేకూరుస్తున్నప్పుడు అది శుభం, మంచి కోరుకోవాలి, మంచి అనుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎంతవరకు ఈ పద్ధతి సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది అని అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను ఏంటంటే టాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ అంటే వేసుకోవాల్సింది మనం. నేను టాబ్లెట్ వేసుకుందాం చూసుకుంటూ కూర్చుంటే తగ్గాలంటే కుదరదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ పూజ చేయించుకుని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాపర్ గా చేస్తుంటే పక్కా సిద్ధిస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే యోగాభ్యాసం గాని మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని పఠించడం గాని అది మన యొక్క కర్మఫలాలన్నింటినీ కూడా తీసేసి మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది. సో ఆబ్వియస్ గా ఇప్పుడు అంత ఎందుకండి సమంత గారికి ఏం అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఫస్ట్ టైం వెళ్ళారు, కాస్త ప్రశాంతత దొరికింది. సెకండ్ టైం మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు, వెళ్ళారు. చాలా మంది సెలబ్రిటీలు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఏమి డబ్బులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు కాదు కదా, వాళ్ళ స్వస్థత చేకూరుతుంది కాబట్టి వెళ్తూ ఉన్నారు. అంటే లింగ భైరవి ఆలయంలోనే ఎందుకు ఈ తరహా ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి అని అక్కడైనా, లేకపోతే బయట వేరే ఆలయాల్లో కూడా చేయించుకోవచ్చు అనేటువంటి ఒక సందేహం? అంటే లింగ భైరవి ఆలయం అంటే సార్ ఇప్పుడు మనకు లింగం అంటేనే పురుషానికి సంబంధించినటువంటి విభాగంగా చూస్తాము. అక్కడ భైరవీదేవి మనకు శివుడు అర్ధనారీశ్వరుడుగా కనిపించేటువంటి స్వరూపంలోనే కాకుండా లింగ స్వరూపంగా కూడా అమ్మవారు ఆయనలో ఉంటుంది అని చెప్పేటువంటి విధంగా ఉంటుంది. సో అక్కడ ఎందుకు అని అంటే విపరీతమైనటువంటి చేష్టలు, దుష్టత్వాలు అలాంటివి ఏవైనా ఉంటే కూడా అమ్మవారు మూలాధార శక్తి. మనకు పురాణాలకు మళ్ళీ వెళ్తే ఏమవుతుంది అని అంటే మనం ఎక్కడైనా సరే రాముల వారు దశరథ వారికి జన్మించారు, కృష్ణుడు యశోద వసుదేవులకు జన్మించారు అని వింటాం. కానీ మీరు ఎక్కడన్నా సరే అమ్మవారు సీతాదేవి ఎవరికి జన్మించింది, పార్వతీదేవి ఎవరికి జన్మించింది, వీరందరూ కూడా అయోనిజులు, యోని సంభవంగా లేనటువంటి వారు. కాబట్టి అమ్మవారు మాత్రమే విపరీతమైనటువంటి మనకు లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది అమ్మవారు ఒక్కో వేలు నుంచి ఒక్కో అవతారం ఉద్భవించింది అని ఉంటుంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా వచ్చింది స్త్రీ నుంచే అనేటువంటి అది ఆమె మూలాధార శక్తి. కాబట్టి ఈ లింగ భైరవి ఆలయం కూడా ఏంటంటే ఒక మూలాధార శక్తిగా భావించి అక్కడికి వచ్చిన వారందరినీ కూడా స్వస్థత చేకూరుస్తున్నారు అంతే. అంటే అక్కడికి వెళ్ళగానే దొరికేటువంటి రిలీఫ్ ఏంటంటారు? అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి, ఒక పర్టికులర్గా ఈ ప్రత్యేకత ఉంది అని చెప్పడానికి అక్కడ ఈ పద్ధతి విషయంలో కూడా అక్కడికి ఖచ్చితంగా అండి. ఇప్పుడు అక్కడ ఫోన్లు వాడరు, అక్కడ సాత్వికమైనటువంటి ఆహారం పెడతారు, స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ ఉండదు. మనకి ఏమనిపిస్తుంది అని అంటే కొన్ని దశాబ్దాలకు ముందుకు వెళ్ళిపోయామా మనము, లేదా కొన్ని శతాబ్దాల ముందుకు వెళ్ళిపోయి మనం బ్రతుకుతున్నామా? ఇప్పుడు మనిషికి ఏంటండి స్వచ్ఛమైన గాలి లేదు సిటీస్ లో, ఊర్లలో కూడా పొల్యూషన్ అయిపోయింది. మనకి ఏం కావాలన్నా మనం ఇట్లా ఫోన్ లో నొక్కితే వచ్చేస్తున్నాయి. అక్కడ ఏం కావాలన్నా మీకు మీరే చేసుకోవాలి కదా. సో మనకు ఇప్పుడు అలాంటివి అది ఒకటే కాదండి. ఇప్పుడు మనకు మీరు అంటున్నట్టు ఈషా ఫౌండేషన్ ఒకటే లేదు, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనకు నాగార్జున సాగర్ వెళ్తే విపాసన అని ఒకటి ఉంటుంది కేంద్రం. అక్కడ 20 days పాటు మీరు మనిషితో మాట్లాడరు అసలు కనీసం. అవన్నీ ఏంటంటే హాస్పిటల్స్ లోకి వెళ్ళి మనం ఎలా అయితే మనం క్యూర్ చేసుకుంటామో ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా క్యూర్ చేసుకునేటువంటి సెంటర్స్ అంతే. ఓకే, ఎస్. అంటే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వాటికి ఎస్ ఇప్పుడు సినిమా తారలు కావచ్చు ఒక పద్ధతిని అంటే ఒకటి ఫాలో అయితే ఆటోమేటిక్గా అభిమానులు కావచ్చు, లేకపోతే ఎస్ ఈ పద్ధతికి సంబంధించి ప్రాముఖ్యత ఇంత ఉంది కదా, మనం కూడా ఈ విధంలో ట్రై చేద్దాం అనుకునే వారికి ఏం చెప్తారు మీరు? అది వారి ఇష్టం సార్. ఇప్పుడు ఎవరైనా కరుంగలి మాల వేసుకున్నారు, మేము వేసుకుంటే మంచిది అన్నారు, వేసుకుంటూ ఉన్నారు. మరి ధనుష్ గారికి ఉన్నట్టుగా, లేకుంటే సాయి పల్లవి గారికి ఉన్నట్టుగానో, లేకుంటే సందీప్ కిషన్ గారు వేసుకున్నట్టుగానో మనందరికి కూడా లైఫ్ స్టైల్ మారుతుందా అంటే అవి కావు. వారికి ఇంకొకటి ఏంటంటే ఈషా ఫౌండేషన్ లోకి వెళ్ళిన చాలా మంది సినిమా యాక్టర్లు ప్రత్యేకంగా వారికి షేర్ చేసుకున్న విషయాలు వాళ్ళ బంధువులతోని, ఫ్రెండ్స్ తోని, వాళ్ళతో ఏం చెప్తారంటే అక్కడికి వెళ్తే మేము ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, చూడొచ్చు. అక్కడ వీడు హీరో అని దగ్గర రావడం, ఫోన్లు తీసుకోవడం ఇవి ఉండవు. అలా కాస్త ప్రశాంతంగా ఉంటాము ఈ భావనలో ఉంటారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూసేటువంటి విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు దేవుడిని మనం చూసేటువంటి విధానం బట్టి, మనం దేవుడిని అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అలా ఉంటుంది సార్. ఎస్.
రైట్, థ్యాంక్ యూ బాలచంద్ర శర్మ గారు, మంచి విషయాన్ని మీరు చెప్పారు. అలాగే ఈ వివాహ పద్ధతికి సంబంధించి కూడా ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, దీని ప్రాముఖ్యత కావచ్చు, ఇది ఎందుకు చేసుకుంటారనే దానికి సంబంధించి కూడా మీరు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది సమంత రాజ్ నిడమరూరి చేసుకున్నటువంటి భూతశుద్ధి వివాహానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ద్వితీయ వివాహం కావచ్చు, లేకపోతే పంచభూతాల సాక్షిగా వాటికి సంబంధించి మనలో కూడా పంచభూతాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ, బంధం బలపడటానికి సంబంధించి కావచ్చు, మనిషిలో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళేటువంటి పద్ధతి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత, స్థల ప్రాముఖ్యత, అక్కడ ఉన్నటువంటి లింగభైరవి ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత అన్నీ కలిసి కూడా అక్కడ ఆ పద్ధతిని, అలాగే పర్టికులర్గా తమిళనాడులో ఈ ఆచారాన్ని పాటిస్తారనేది కూడా బాలచంద్ర శర్మ గారే చెప్పారు.